అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ధనుర్మాసంలో ఈరోజు మనం 16వ రోజులోకి వచ్చేసాం. పరమ పవిత్రమైనటువంటి పాశురం ఇది. అంటే 15 పాశురాల వరకు ఒక భాగంగా, 16 నుంచి 30 వరకు రెండవ భాగంగా చెప్తారు. దీంట్లో ఇట్లా జ్ఞాన పారవశ్యంగా, భక్తి పారవశ్యంగా, బుద్ధి పారవశ్యంగా, అదేవిధంగా అంతర్గతంగా స్వామి మీద ఉన్నటువంటి ప్రేమ భక్తి, దాన్నే మధుర భక్తి అంటారు. స్వామిని తన చెలికాడుగా భావించి, తన స్నేహితుడిగా భావించి తాదాత్మ్యం చెందడమే భక్తిలోని పరమావధి. దానికి కావలసింది అంతఃకరణ శుద్ధి. మనోనైర్మల్యేన, మనస్సులో ఏ భావము లేకుండా, ఏ ఫలితాన్ని ఆకాంక్షించకుండా, ఏ కోరిక లేకుండా, కేవలము స్వామి దర్శనమైనంత మాత్రము చేతనే పారవస్యము చెంది, చతుర్విధ పురుషార్థాలలో ప్రధానమైనటువంటిది మోక్ష మార్గానికి కావలసినటువంటి దాస్యభక్తి ఎవరికైతే ఉంటుందో అది పరమాత్మ ఇష్టపడి వారికి పరమపదాన్ని ఇస్తాడు. అది భావం. ఈరోజు నుంచి మనము స్వామివారికి పొంగలి ప్రసాదం నెయ్యితో చేసినటువంటి, అంటే నిన్నటి వరకు కూడా కట్టె పొంగలి అంటే నెయ్యి, పాలు, పెరుగుతో తయారు చేసినవేవి కూడా నిన్నటి వరకు స్వామికి నివేదించడానికి వీలు లేదు. అది వారి దీక్ష. గోప బాలికలందరూ ఏమిటంటే స్వామిని చూసే వరకు కూడా మేము ఇవేవి, మాకు ఇష్టమైనవేవి ముట్టం మేము. కాబట్టి స్వామికి కూడా కట్టె పొంగలి మాత్రమే నివేదించేవారు. కానీ ఈరోజు నుంచి పరిశుద్ధమైనటువంటి నెయ్యి, శొంఠి పొడి, మిరియాలు అన్నీ కూడా సమస్తమైనటువంటి వాటిని సుగంధ భరితమైనటువంటి అన్నీ కూడా వేసేసి మంచి నేతితోటి పొంగలి చేసి స్వామికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ప్రసాదము నివేదించవచ్చు. ఈరోజు పాశురంలో ఇప్పటి వరకు ఒక 10 మంది గోపికల్ని అమ్మవారితో సహా మేలుకొల్పారు. ఈ రోజున స్వామిని మేలుకొల్పుతున్నారు. భగవంతుణ్ణి మేలుకొల్పటం, అది ఈరోజు పాశురంలో చూద్దాం. ముందుగా తనయ విన్నపం చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంసృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுழற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற విమ్మాత్తం నాంకడవా వన్నమే నల్గు. ఈరోజు 16వ పాశురంలో గోపికాశ్రీలందరూ కూడా నందగోపుని యొక్క భవనానికి వెళ్ళారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భవనం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ద్వారపాలకుడితో మాట్లాడుతున్నారు.
ద్వారపాలకుడేమో అంటే క్షేత్రపాలకుడు అంటారు కదా, అంటే ఆ యొక్క భవనాన్ని రక్షించు ఒక భటుడు. స్వామివారి యొక్క ఇంటి ముందు ఉన్నటువంటి ఒక క్షేత్రపాలకుడు, రక్షక భటుడు. అతను గోపికాశ్రీలందరినీ కూడా ఆ గేటు వద్ద, ప్రధాన సింహద్వారం వద్ద ఆపేశాడు. మీరు లోనికి వెళ్ళడానికి వీల్లేదు. స్వామివారు లోన పడుకొని ఉన్నారు, ఇంకా లేవలేదు. అప్పుడు గోపికా స్త్రీలు ఆ ద్వారపాలకునితో మాట్లాడుతున్నారు. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரண வாசல் காப்பாடே மணிக்கதவம் தாழ்திரவாய் ஆயர் சிறுமையரோ முக்கு அரைபறை மாயன் மணிவண்ணன் என்னலே வாய் நிறந்தான் தூயோமாய் வந்தோம் துயிலஜப்பாடுவான் வாயல் முன்னம் மாத்தாதே அம்மா நீரேஷ நிலைக்கதவம் நீக்கே லோரெம்பாவாய். நாயகனாய் நின்ற నందగోపుని యొక్క నందుని యొక్క కుమారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మా నాయకుడైన నందగోపుని యొక్క భవన రక్షకుడా. నాయగనాయ్ మా యొక్క నాయకుడు ఆయన, అంటే నందగోపులకు నాయకుడు, నందవ్రజనాయకుడు, యువరాజు కూడా. నందుడు ఉన్నంతకాలము నందుడు మహారాజు, రేపల్లకి స్వామి యువరాజు. ఆ విధంగా మా నాయకుడు. తర్వాత మా శృంగార నాయకుడు. శృంగారము అంటే ఇది అమలిన శృంగారం, మలినము కాని శృంగారం. అదేమిటండి, మా శృంగారం మలినమవుతుందా? మలినము కానిది ఒకటి ఉంటుందా అంటే ఉంటుంది. అంటే పూర్తిగా వశమైపోయి స్వామి తప్ప మరేదీ లేదు అనే ఒక భావనే అమలిన శృంగారం, మలినము కాని శృంగారం. పూర్తి తాదాత్మ్యస్థితి, మనసా వాచా కర్మణ, ఆయన దర్శనము, ఆయన నామస్మరణ, ఆయనలో ఐక్యము కావాలి అన్న కోరిక తప్ప మరే కోరిక లేని ఒక మానసిక స్థితి అమలిన శృంగారం. గోపికాశ్రీలందరూ కూడా అట్టి శృంగార భావంలో ఉన్నారు. అదే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం. చూసినంత మాత్రం చేతనే వశపరుచుకుంటాడు స్వామి. అంటే మామూలు అందమా అండి? మామూలు వ్యక్తి ఆయన. ఆ కాలంలో ఆయన అట్లా ఒక్కసారి కనులు మన మీద సోకినాయి అంటే తాదాత్మ్యస్థితే, ఇక మరో లోకం లేదు. ఇక ఆయన చూస్తూ కూర్చుండిపోవడమే. ఇంకా అందుకే అభిమానం అనేది కొంతమంది పట్ల అమలిన శృంగారంగా ఉంటుంది. ఎందుకు అభిమానిస్తామో తెలియదు కొంతమందిని. ప్రత్యేక కారణం కూడా ఏమీ ఉండదు, కానీ అభిమానిస్తూనే ఉంటాం. అది వ్యక్తులు కావచ్చు, భగవంతుడు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక వ్యక్తిని ఆరాధించాము అంటే పూర్తి స్థాయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అట్లాగే భగవంతుడు అట్లా మన ట్రాన్స్లోకి తీసుకెళ్తాడు. శృంగార నాయకులందరూ కూడా, శృంగార నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ కాదు, కానీ శృంగార నాయికలు గోపికాశ్రీలందరూ కూడా 16,000 మంది ఉన్నారు ఆయనకి. అదొక లోతైనటువంటి భావన. అయితే ఇక్కడ మా నాయకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించడానికి మేమందరము వచ్చాము. కోయిల్ కాపానే, కాపాడేవాడా. కోయిల్ అంటే స్వామివారి యొక్క మందిరమే కోయిల. కోయిల అంటే దేవాలయం. స్వామి ఎక్కడుంటే దేవాలయం. ఇంట్లో ఉన్నాడు కాబట్టి అది కూడా వీరికి దేవాలయమే.
అది భవనమే, కానీ దేవాలయంగానే పిలువబడుతుంది. ఎక్కడ పరమ పవిత్రమైనటువంటి వ్యక్తులుంటారో ఆ ఇల్లంతా కూడా దేవాలయంతో సమానం. గొప్పవాడు, ఋషులు ఎవరైతే ఎక్కడైతే ఉంటారో ఆ ప్రదేశమంతా కూడా దేవాలయ స్థలం. అంతే. దేవుడు తిరుగాడే చోటుని దేవాలయం అంటారు. అట్లాగే పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ, అది భవనంలో ఉన్నా ఎక్కడ ఉన్నా అది కోయిల్ కాప్ప అనే స్వామివారి భవనాన్ని కాపాడే ఒక రక్షక భటుడ కోడి తొండ్రోం తోరణవాచల్ కాపాడే. తోరణంతో నిండి ఉన్నటువంటి ఈ యొక్క భవన సముదాయాన్ని, అప్పటికే స్వామివారి యొక్క భవనమంతా కూడా పచ్చటి తోరణాలతో విలసిల్లుతూ ఉందట. ఉదయమే ఆయన కూడా వ్రతాన్ని చేయించడానికి రెడీ అవుతున్నారు. అదేవిధంగా పచ్చడి తోరణాలు కట్టినటువంటి తోరణ సముదాయాన్ని రక్షించే ఒక రక్షకుడా వాజల్ కాపాడే మణికదవం, మణులతో పొదిగినటువంటి కవాటములను రక్షించువాడా తాళ్ తిరవాయ్ తీనాయన, తాళ్ గడియ తీసేయి. తాళ్ అంటే తాళము లేదా గడియ, బేడెం. తలుపులు తెరవండి, మేము లోనకి వెళ్ళాలి, స్వామిని దర్శించుకోవాలి, మా చేత ఈ యొక్క శ్రీవ్రతాన్ని చేయిస్తాను అని చెప్పేసి మాట ఇచ్చాడు రాత్రి. కాబట్టి ఓ ద్వారపాలకుడా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు. ఆయర్షిరమి ఎరో ముక్కు అరై పరై, బాలికలమైనటువంటి మాకు కల్లా కపటము లేని వారము, నీవు భయపడవలదు. ఎందుకంటే స్వామిని చంపడానికి స్త్రీ వేషంలో వచ్చినటువంటి పూతన, రామావతారంలో తాటక రాక్షసి ఎట్టాగైతే శ్రీరాముని చంపడానికి వచ్చిందో అట్లా శంకిస్తూ ఉన్నాడు ద్వారపాలకుడు. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా శ్రీకృష్ణ పరమాత్మను చంపడానికి అనేక మంది రాక్షసులు మారువేషంతో వచ్చారు. అందుకని అనుమానిస్తున్నాడు. అమ్మా, నేను మిమ్మల్ని నమ్మలేను, మారువేషంలో వచ్చినటువంటి రాక్షసులు ఎవరో ఉంటారు దీంట్లో, నేను కానీ మిమ్మల్ని లోనికి పంపిస్తే స్వామికి ఆపద కలుగుతుంది, అప్పుడు నా ఉద్యోగం పోతుంది. అప్పుడు ఏమని చెబుతున్నారు? గోపబాలికలమైనటువంటి మేము ఎటువంటి కల్లా కపటము తెలియదు, పరిశుద్ధమైనటువంటి ఆత్మతో వచ్చాము, పరిశుద్ధులమైపోయాం. అట్టి ఆత్మతో స్వామిని దర్శించటానికి వచ్చాము, మమ్మల్ని నీవు అనుమానించవలసిన అవసరం లేదు, లోనికి పంపించండి. ఆయర్షిరమి ఎరో ముక్కు అరై పరై, పరా అనేటువంటి పరమాత్మ పరా అనేటువంటి ఒక ధ్వనిపూరకమైనటువంటి వాయిద్యాన్ని ఇస్తారని చెప్పాడు. ఇక్కడ పరా అంటే పరమపదమే, మోక్షం. చతుర్విధ పురుషార్థాలు సాధించటమే మానవుని యొక్క ప్రధాన లక్ష్యం. దాంట్లో చివరిదైనటువంటి మోక్షాన్ని సాధించటమే మానవుల యొక్క గమ్యము. జీవితమంతా కష్టపడి మోక్ష సాధన వైపు మాత్రమే మానవుడు వెళ్ళాలి. దానికి 3 స్టెప్పులు ఉంటాయి: ధర్మము, అర్థము, కామము. ఈ ధర్మార్థ కామాలను జయించినట్టయితే మోక్షం అనేటువంటి మెట్టును ఎక్కగలుగుతాము. అది పరమాత్మ మనకిస్తాడు. ఆ పరమాత్మ యొక్క పరమ పదాన్ని చేరుకోవటమే మా లక్ష్యము. దానికి మేము పరిశుద్ధులమై వచ్చాము, మమ్మల్ని అనుమానించవలసిన అవసరం లేదు. మాయన్ మణివಣ್ಣన్ ఎన్నలేవాయనిరుందాన్, మాయావి అయినటువంటి జగన్నాటక సూత్రధారి అయినటువంటి నీలమేఘ ఛాయుడైనటువంటి మణివಣ್ಣన్, నీలమేఘ ఛాయ. మణులు కొంచెం మేఘవర్ణంలో ఉంటాయి కాబట్టి అటువంటి వర్ణాన్ని ధరించినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ నిన్నలే వాయి నిరుందాన్, వాయ్ మాట ఇచ్చినాడు మాకు నిన్ననే. నిన్నలే అంటే నిన్ననే.
వాయునిరుందాన్ మాట ఇచ్చాడు, మీ చేత ఈ వ్రతాన్ని చేయిస్తానని, మీకు పరను ఇస్తానని. తోయోమాయవన్రోం తుయిలజప్పాడువాన్, పరిశుద్ధమైనటువంటి ఆత్మతో వందోం నమస్కరిస్తూ తుయిలజ నిద్ర మేలుకొల్పడానికి కావలసినటువంటి పాటలు పాడటానికి, మేలుకొలుపు పాటలు, స్వామికి మంగళాశాసనం చేయటానికి, నీరాజనం ఇవ్వటానికి మేము లోనికి వెళ్తాము. మేము స్వామిని మేలుకొల్పము, నిధులలో ఉన్నవాడిని మేలుకొల్పడం మా యొక్క లక్ష్యము కాదు. కానీ మమ్మల్ని అందరినీ లోనికి పంపించినట్టయితే స్వామికి మేము మంగళాశాసనాలు చేసుకుంటాము. నిద్రపోయినటువంటి స్వామిని దర్శిస్తాము ఒక్కసారి. నిద్ర నుంచి మేలుకొల్పడము, నిద్ర లేపటము, నిద్రాభంగం చేయటము మా లక్ష్యము కాదు. తోయోమాయ వందోం దుయిలజప్పాడువాన్, పాటలు పాడుటకు, స్తోత్రాలు చేయుటకు, వాయల్ మున్నం మాత్తాదే అమ్మా, ముందుగానే నీవు వద్దనకుము. ప్రారంభ దశలోనే నీవు మమ్మల్ని లోనికి పంపించకుండా అడ్డుకుంటే మా వ్రతభంగం అవుతుంది. ఫస్టే నువ్వు మమ్మల్ని వద్దు, లోపలికి వెళ్ళవద్దు అని చెప్పేసి శాసించినట్టయితే మేము ఈ వ్రతము పూర్తి చేయలేము. వాయల్ మున్నం మాత్తాదే, కాదని అనకము అమ్మా ఓ స్వామి. నీనేష నిలైక్కదవం ఏక్కేలోరుం బావాయ్, నిషేధింపకుండా, మమ్మల్ని వద్దనకుండా, మమ్మల్ని లోనికి పంపించకుండా ఉండకుము. నిలైక్కదవం, దృఢమైనటువంటి ఈ తలుపులు ఒకటికొకటి కరుచుకొని ఆలింగనము చేసుకున్నట్లుగా ఉన్నాయి. విడదీయరాని బంధమేదో ఈ తలుపుల మధ్య ఉన్నట్టుగా ఉన్నాయి. ఆ దృఢమైనటువంటి మడులు పొదిగినటువంటి ఆ యొక్క ద్వారాన్ని తెరువుము స్వామి, మేము లోనికి వెళుతాము అని చెప్పేసి ప్రార్థనాపూర్వకమైనటువంటి ఆదేశాన్ని కూడా ఇస్తున్నారు. స్వామిని చూడటానికి అమ్మవారితో కలిసి గోపబాలికలందరూ కూడా. స్వస్తి ప్రజాభ్య.